హాయ్ అందరికీ, వెల్కమ్ టు విఎస్ స్టూడియో. ఈరోజు తిరుమలలో గోశాల చూద్దామండి. శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాల. స్టార్టింగ్ నుంచే మీకు ఆవులు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. మేము సాయంత్రం 5 గంటలకి అలా వెళ్ళాము. చాలా బాగుంటుందండి గోశాల. సేవా సాధన దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తే కొంచెం ముందుకి మీకు కనిపిస్తుంది గోశాల అని. ఎవరినన్నా అడిగినా చెప్తారు. చూడండి, సాయంత్రం 6 గంటల వరకే చూడడానికి ఉండిద్దని పెట్టారండి బోర్డు. 6 లోపు వెళ్ళి చూడొచ్చు. ఆవులన్నీ మేయడానికి అటు కట్టేశారు, లేకపోతే ఇవన్నీ ఆవుల్ని కట్టేసి ఉంటాయి అన్నమాట. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, మళ్ళీ వీడియో షేర్ చేద్దామని మళ్ళీ వీడియో తీయడానికి అని చెప్పి వెళ్ళాను. అక్కడ అడవిలాగా ఉంది మొత్తం. అక్కడ పెట్టేసి గేట్ వేసేసారు. లోపల నీళ్లు అన్నీ కూడా ఉన్నాయి. మేము వెళ్ళి అక్కడ నిలబడగానే ఆవు దూడ 2 వచ్చినాయండి, దగ్గరికి వచ్చినాయి. చాలా బాగా అనిపించింది. చూడండి, అవి 2 వస్తున్నాయి చూడండి. అయ్యో, ఏమన్నా తీసుకెళ్ళి పెడితే బాగుండేదే అని అనిపించింది. చూడండి, వచ్చేసినాయి. పాపం అనిపించింది నాకైతే. అక్కడి నుంచి లెఫ్ట్లో మనకి లోపల ఆవులు, కృష్ణుడు ఉంటాడండి, చూపిస్తాను. ఆవులు ఉన్నాయి, దూడలు ఆవులన్నీ లోపల కూడా కట్టేసి ఉన్నాయి. కృష్ణుడిని చూడడానికి ఉంటున్నాను. చూడండి, ఇక్కడ చల్ల చిలికేవి, పసుపు రాసి అన్నీ పెట్టారు మంచిగా. దీపాలకి అరటి ఇవి కట్టారు చూడండి, ఎంత బాగా భలే అనిపించింది నాకు. చక్కగా అలికి పసుపు ఆ ముగ్గుతో వేశారు. ఇవన్నీ ఈ కర్రలన్నీ చల్ల చిలకడానికండి, వెన్న తీస్తారు కదా, అవన్నీ కట్టి ఉన్నాయన్నమాట. పొయ్యి చూడండి ఎలా ఉందో, కుండ పట్టేలాగా అనమాట. పాలు కాస్తున్నారు. పాలు కాస్తుంటే వీడియో తీసాము. చూడండి, పొయ్యి చూడండి. నేను ఫస్ట్ టైం చూసాను ఇలా పొయ్యి. పెద్ద పెద్ద ఫ్యాన్లు, లోపల ఎక్కడ పొగ కానీ ఏమీ లేదు, బయటకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఏనుగుల్ని చూద్దామని వచ్చాము. ఊరేగింపుకి వెళ్ళినాయి అన్నమాట. ఇప్పుడు వస్తాయండి అన్నారని కూర్చున్నాము. ఈలోపు ఏనుగులకి గడ్డి అంతా వస్తే దింపుతా ఉన్నారు. చక్కగా ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళొచ్చండి, కుటుంబంగా వెళ్ళొచ్చు. వస్తున్నాయి చూడండి, దారి పొడుగుతా ఆశీర్వాదాలు ఇస్తూ వస్తాయి అన్నమాట. ఫస్ట్ సారి వచ్చినప్పుడు 4 ఏనుగులు ఉన్నాయండి, ఇప్పుడు 2 ఉన్నాయి. చూడండి ఎంత బాగా. మెట్లెక్కి వెళ్ళేటప్పుడు కూడా ఆశీర్వాదం ఇచ్చి వెళ్తారు. మెట్లెక్కి వెళ్తాను చూడండి.
ఇంత చక్కగా ఎక్కుతుందో. మేము ముందు రోజు వెళ్ళాము, తర్వాత నెక్స్ట్ డే మా పాప బర్త్డే అని ఆశీర్వాదం ఇప్పిద్దామని మళ్ళీ మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి. మా వారు, మా పిల్లలు, మా బావగారు వాళ్ళు అందరం వెళ్ళాము.